నమస్తే, నేను భార్గవ్. ప్రస్తుతం నాతో పాటు ట్రైకార్ కార్పొరేషన్ చైర్మన్, తెలంగాణ ఉద్యమకారుడు బెల్లయ్య గారు ఉన్నారు. చాలా విషయాలు డిస్కస్ చేసేది అన్నతో మాట్లాడదాం. నమస్తే బెల్లయ్య గారు. నమస్తే బాబు. చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం. అవును, అన్ని విషయాలకు అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తారని నేను అనుకుంటున్నా. చెప్తారా? నాకు దోచింది చెప్తా, నాకు తెలిసింది చెప్తా. ఎందుకు అంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీలో అర్హులైన నాయకుల్లో మీరు ఒకళ్ళు. మిమ్మల్ని ప్రజలు చాలామంది ఒక ఎమ్మెల్యేగానో, ఒక ఎంపీగానో, ఒక మంత్రిగానో చూడాలని చాలామంది అనుకున్నారు. కానీ సరే, ప్రభుత్వం ఏమి ఇచ్చిందనేది పక్కన పెడదాం. మనం నిజాయితీ గల ఒక నాయకుడిగా మీకు ఒక పేరు ఉంది. అందుకనే అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తారని నేను ఆశిస్తున్నా. చెప్తారు కదా? చెప్తా. యా, ఒక 2-3 రోజుల నుంచి చూస్తున్నాం మనం రాష్ట్ర రాజకీయాల్లో సవాళ్ళు, ప్రతి సవాళ్ళు. నువ్వు గన్ పార్క్కి రా, నేను తెలంగాణ భవన్కి వస్తా. ఇదంతా చూసినప్పుడు ఎవరు గెలిచిరని మీకు అనిపించింది? నిన్న జరిగిన సంఘటనలో ఎవరు గెలిచిరు? ముందుగా నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను. పార్టీ నాకు ఏ స్థాయిలో బాధ్యతలు ఇస్తే ఆ స్థాయి పనిచేస్తాను. ఇక్కడ మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము కొట్లాడి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. ప్రభుత్వం కూడా ఏ బాధ్యత వస్తే ఆ బాధ్యత చేస్తా అని చెప్పి మొదటి నుంచి చెప్పినా. నాకు ఇప్పుడు ట్రైబల్ ఫైనాన్షియల్ డెవలప్మెంట్ కోఆపరేటివ్ సొసైటీస్ బాధ్యత ఇచ్చారు. ఆ బాధ్యతలో ఉన్న నేను. ఓకే. కాబట్టి సరే, ప్రజలు నా మీద అభిమానంతో కోరుకోవడంలో తప్పేం లేదు, నేను దాన్ని గౌరవిస్తాను. కానీ పార్టీ ఏ బాధ్యత చెప్తే ఆ బాధ్యత పనిచేస్తాం. మేము గద్దరన్న ఎప్పుడు మాకు ఒక మాట చెప్పేటోడు, యుద్ధంలో 1:99 అని ఉంటుంది. ఓకే. యుద్ధంలో చివరి దశలో ఉండి తుపాకీ పట్టుకొని ఆర్మీ బార్డర్లో కూర్చొని కొట్టేటోడు ఒక్కడే ఉంటాడు. కానీ వాడు తుపాకీ తూటా పేల్చాలి గన్ను పట్టుకొని అంటే వెనక 99 మంది ఆయనకు సపోర్ట్ చేయాలి. ఓకే. నీళ్ళు ఇచ్చేటోడు, అన్నం సప్లై చేసేటోడు, వాడి దాకా ట్రాన్స్పోర్ట్ తీసుకుపోయేటోడు. ఈ 1:99లో ఈ 100 మెంబర్స్ ఇంపార్టెంటే. మనం జనరల్గా ఏమనుకుంటాం అంటే 1 ప్లేస్లో ఉండి తుపాకీ పట్టుకొని కొట్లాడుతున్నోడే గొప్పోడు అనుకుంటాం. కానీ 99% మర్చిపోతాం. ఓకే. అందుకని ఆయన చాలాసార్లు చెప్పేది, యుద్ధంలో ఉన్నావా లేదా అనేది ఇంపార్టెంట్, ఏ ప్లేస్లో ఉన్నావు అనేది ఇంపార్టెంట్ కాదు అని. ఓకే. అందుకని నేను కీలకమైన పోస్ట్లో కూడా ఉండాలి కదా. అందుకనే ఇవాళ ప్రభుత్వంలో ఉన్నాం. ప్రభుత్వంలో మాకు ఒక బాధ్యతలో ఉన్నాం. ఆ బాధ్యతను సక్రమంగా బాధ్యతను నిర్వహిస్తాం. ఓకే. ఇంతవరకు నా బాధ్యత, నేను చేసే బాధ్యత నాది. అంటే కొన్ని పవర్స్ ఉంటే కీలక ఇంకా పెద్దగా యుద్ధం చేయడానికి అవకాశం ఉంది. అది అవకాశం మనం చేస్తున్న దాన్ని బట్టి వస్తుంది, దాన్ని బట్టి చూద్దాం, వస్తుందని ఆశిద్దాం. ఓకే. మీరు అన్నట్టు నిన్న మొన్న సవాళ్ళు, ప్రతి సవాళ్ళు, ఇదంతా ఎందుకు మొదలైంది? ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ, అంతకుముందు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో 2001లో పుట్టి, మేము 1997 నుంచి తెలంగాణ ఉద్యమం చేస్తూ ఉంటే 2001లో మన దగ్గర ఒక పార్టీ పుట్టింది. కేసీఆర్ గారు తెలుగుదేశం పార్టీలో డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉండు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పార్టీ పెట్టుకున్నాడు. మేమంతా సపోర్ట్ చేసినాం, తెలంగాణ కోసం కొట్లాడినాం. రాజకీయ రంగంలో ఆయన పని ఆయన చేసినాం, ఉద్యమాల్లో మేమంతా ఎవరి పని వాళ్ళు చేసినాం. ఇలా ప్రజలు ఐక్యమై కోరిన తర్వాత సోనియా గాంధీ గారు దాన్ని గౌరవించి రాష్ట్రాన్ని ఇచ్చింది. ఓకే. ఈ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉంటే బాగుంటుందని జనం నమ్మి ఆయన ఓట్లు వేసిండు. 1-2 సార్లు వేసిండు. 10 సంవత్సరాలు, 9.5 సంవత్సరాలు ఆయన కంటిన్యూస్గా ముఖ్యమంత్రి ఉన్నాడు. ఓకే. ఆ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తులు ఇవాళ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఒక తప్పుడు ఆరోపణ చేస్తూ ఉన్నారు. ఏంటా తప్పుడు ఆరోపణ? ఏమంటున్నారంటే వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 2,000 కోట్ల స్కామ్ జరిగింది, టెండర్లలో 2,000 కోట్ల స్కామ్ జరిగింది అనే మాటను హరీష్ రావు గారు అంటున్నారు. లేదు 3,000 కోట్ల స్కామ్ జరిగింది ఓకే అని చెప్పి ప్రవీణ్ గారు చెప్తా ఉన్నారు. ఓకే. నాకు తెలిసి సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఇచ్చినటువంటి టెండర్ దానికి మొత్తం కలిపి 1,400 కోట్ల టెండర్ ఏమో అయింది. అందులో 683 కోట్ల టెండరు ముడి సరుకులు కొనడానికి, ఆ ముడి సరుకులు తయారు చేసే కంపెనీలకు ఇచ్చిండ్రు. సపోజ్ నువ్వు చొక్కా కుట్టాలంటే చొక్కకు బట్ట కావాలి, బట్ట తయారు చేసే కంపెనీకి ఇచ్చారు. చొక్కా కుట్టే పనిని మన దగ్గర కార్మికులకు ఇచ్చింది మా ప్రభుత్వం. ఇది కూడా దేనికి దానికి డివైడ్ చేసి ఇచ్చినటువంటి పరిస్థితి. నా ప్రశ్న ఏంటంటే, హరీష్ రావు గారు బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి పీరియడ్లో నుంచి మంత్రిగా పనిచేస్తూ ఉన్నాడు. ఎమ్మెల్యే కాకుండానే మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాడు. ఆ రోజు పోతిరెడ్డి పాడు
44,000 క్యూసెక్కుల నుంచి 92,000 క్యూసెక్కులకు పెంచాలనే దాని మీద సంతకాలు పెట్టించున్నటువంటి వ్యక్తి. మీ మీద ఆరోపణలు చేసినప్పుడు, విమర్శలు చేసినప్పుడు దానికి సంబంధించిన ఆధారాలు, ఎవిడెన్సెస్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. కానీ మీరు ఎందుకు పోలేదనే ప్రశ్న ఇక్కడ. జూపల్లి కృష్ణారావు ఆల్రెడీ సవాల్ చేసిండు, తెలంగాణ భవన్కి వస్తా అన్నాడు. నేనేమన్నా అంటే ఇప్పుడు ఆయన దగ్గర ఆధారాలు ఉన్నాయి కదా. ఎస్, నేను హరీష్ రావు గారిని ఏం కోరుతున్నా అంటే వెంటనే అది కాంప్లైంట్ ఇవ్వండి, కోర్టులో ఒక పిటిషన్ ఇవ్వండి ఎవిడెన్స్లతో, ఇమీడియట్గా వేసేయండి. ఒక్క రోజు కూడా లేట్ చేయదు, ఒక్క నిమిషం కూడా లేట్. కోర్టులో పిటిషన్ చట్ట ప్రకారం పనిచేద్దాం మనమంతా, రాజ్యాంగం ప్రకారం పనిచేద్దాం మనమంతా. రాజ్యాంగబద్ధ పాలన మాది నడుస్తుంది. నీకు ఏ అబ్జెక్షన్ ఉన్నా వెంటనే నువ్వు కోర్టులో పిటిషన్ వేసేసేయి. 2,000 కోట్ల అవినీతి జరిగితే ఆ అవినీతి చేసినటువంటి వాళ్ళు జైలుకు పోతారు. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకునేటటువంటి పద్ధతిలో మాట్లాడదాం. ఓకే, ఇప్పుడు గన్ పార్క్ రమ్మన్నది మీ మంత్రులే కానీ ఎట్లా పడితే ఇప్పుడు అంతకుముందు ముఖ్యమంత్రి అసెంబ్లీ పెడతారా అని చెప్పాడు. ఉద్యోగుల సమావేశం జరుగుతున్నప్పుడు నువ్వు నాకు చెప్పని భార్గవ్ గారు, ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ హోదా టీఆర్ఎస్కి ఇచ్చిండ్రు. ఓకే, ఒక్క రోజు కూడా ప్రతిపక్ష నాయకుడు వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి లేదు. ఆ బాధ్యత నెరవేరుస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు ఉన్నాడు కదా, కేటీఆర్ ఉన్నాడు, హరీష్ రావు ఉన్నాడు, వీళ్ళందరూ కేటీఆర్ ప్రతిపక్ష నాయకులే కదా వీళ్ళంతా. లేదు, ప్రధాన ప్రతిపక్షం కేసీఆర్. కానీ రాజ్యాంగబద్ధంగా కొన్ని పోస్టులు ఉంటాయి. ఆ పార్టీ గెలిచినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళ పార్టీ నాయకుని ఎవరిని ఎన్నుకుంటారో వాళ్లకు రాజ్యాంగం గుర్తిస్తుంది. ఓకే, టీఆర్ఎస్ పార్టీ గెలిచిన ఎమ్మెల్యేలంతా కలిసి మొన్నటి 3వ అసెంబ్లీ సమావేశాల్లో జరిగినట్టు తెలంగాణ శాసనసభ సమావేశాల్లో ఆయనను వాళ్ళ గెలిచిన 39 మంది ఎమ్మెల్యేలు కలిసి ఎన్నుకున్నారని తెలుసు నాకు. మరి వాళ్ళు కేటీఆర్కు ఎన్నుకున్నట్టు తెలియదు నాకు, హరీష్ రావుకి ఎన్నుకున్నట్టు తెలియదు. ఆ ప్రశ్నించే అధికారం, బాధ్యత ఆయన మీద ఉంటుంది. కేసీఆర్ ఒక్కడికే ఉండదు కదా, అందరికీ ఉంటుంది. అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడేమో అసెంబ్లీలో మాట్లాడరు, అక్కడ ప్రొవోకేట్ చేసి డైవర్ట్ చేసి ఆడికెళ్ళి బయటకు వచ్చి బయట ప్రెస్ ముందు మాట్లాడతారు. 2 గంటలే ఉన్నారు అక్కడ మీ మంత్రులు. రమ్మని సవాలు విసిరినప్పుడు వాళ్ళు వస్తుంటే మధ్యలో పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుపోయారు పోలీస్ స్టేషన్కి. రమ్మని ఎందుకు అనాలి, పోలీసులతో అరెస్టులు ఎందుకు చేయించాలనేది పాయింట్. ఇక్కడ లా అండ్ ఆర్డర్ చూసుకునేది పోలీసుల బాధ్యత, మంత్రుల బాధ్యత కాదు. హోంమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరే ఉంది కదా ముఖ్యమంత్రి. లా అండ్ ఆర్డర్ని ఎవరు చూసుకుంటారు? ఇదేం తెలియని వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడద్దు. 2 రాజకీయ పార్టీలు ఒక సవాళ్ళు తీసుకున్న తర్వాత ప్రజలకు అసౌకర్యం కలిగేటటువంటి పరిస్థితి ఉత్పన్నమైతే దాన్ని అంచనా వేసుకొని ఆ స్థానికంగా ఉండేటటువంటి స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డిసిషన్ తీసేసుకుంటారు. నీకు ముఖ్యమంత్రి దాకా కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, ఐమ్ టెల్లింగ్ యూ, దిస్ ఇస్ ట్రూత్. రాజ్యాంగం ప్రకారం ఎవరి బాధ్యతలు వాళ్ళకు ఉన్నాయి. బ్యూరోక్రసీలో ఉన్నటువంటి గ్రామస్థాయి అటెండర్ నుంచి చీఫ్ సెక్రటరీ ఆఫ్ స్టేటు, ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఎవరి బాధ్యతలు వాళ్ళకు రాజ్యాంగబద్ధంగా ఉన్నాయి. అందుకని అందరం కలిసి ఎక్కడ పనిచేయాలి, అది ప్రజాప్రతినిధి అయినా, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ అయినా, చిన్న గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా, 4వ స్తంభంగా డెమోక్రసీకి ఉండేటటువంటి మీడియా అన్న, ప్రజల ప్రయోజనం అనేది సెంట్రిక్గా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ తప్పుడు ఆరోపణలు చేసి నేను అందుకనే తప్పుడు ఆరోపణలు, నా బేసిక్ క్వశ్చన్ నేను హరీష్ రావు గారిని అడుగుతున్నాను. సరే, మీరు కూడా నిరూపించలేకపోయారు కదా. 10 ఏళ్లలో అవినీతి జరిగింది అన్నారు, అక్రమాలు జరిగినాయి అన్నారు, 1,00,000 కోట్లు కుంభకోణం కాళేశ్వరంలో అని చెప్పి మీరు కూడా నిరూపించలేకపోయారు కదా. ఇప్పుడు కాళేశ్వరం మీద జరిగినటువంటి ఎంక్వైరీ కమిషన్ ఏం చెప్పింది? కుంభకోణం జరిగిందని చెప్పింది కదా. దాన్ని సిబిఐతో ఎంక్వైరీ చేయించండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయాన రాసి సిబిఐకి అప్పచెప్పినటువంటి పరిస్థితి. రేవంత్ క్యాబినెట్లో మంత్రులందరూ సయోధ్యగా లేదు, ఎవరి క్యాబినెట్ వాళ్ళు చూసుకునే పరిస్థితి లేదు అనేది ఉంది. ప్రతి ఒక్క శాఖలో ముఖ్యమంత్రి ఏలు పెడుతున్నాడు అనే ఎలిగేషన్స్ కూడా ఉన్నాయి. రీసెంట్గా కొండా సురేఖకి తెలియకుండా దేవాదాయ శాఖలో చిరంజీవి భార్యకి అక్కడ మెంబర్గా ఎన్నుకోవడం జరిగింది. తెలంగాణ ఉద్యమకారుడిగా చెప్పండి, మీరు ఎట్లా చూస్తారు ఈ ఇష్యూ? 2-3 విషయాలు ఉన్నాయి. క్యాబినెట్ మంత్రులందరికీ చీఫ్ ముఖ్యమంత్రి, గుర్తుపెట్టుకోండి. ఇట్స్ ఎ కోఆర్డినేషన్ ఆఫ్ క్యాబినెట్. అసలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ రోజు ఈ ప్రభుత్వం ఉండదు, రేవంత్ రెడ్డి 6 నెలల కంటే ఎక్కువ ముఖ్యమంత్రి ఉండడని చెప్పి టీఆర్ఎస్, బీజేపీ, బయట ఉన్నటువంటి చాలామంది కాంగ్రెస్ అంటే గిట్టని వాళ్ళందరూ మాట్లాడింది. కానీ వాళ్ళ ఊహలకు తలదంతు, వాళ్ళ అంచనాలకు మించి ఏ రోజు పంచాయతీ లేకుండా ఇవాళ మొత్తం మంత్రులంతా సమన్వయంతో పనిచేస్తున్నారు. కొండా సురేఖ గారు సాటిస్ఫాక్షన్తో ఉన్నారా? అందరూ నేనేమంటా అంటే అందరూ సమన్వయంతో ఉన్నారు. ఇప్పుడు దేవాదాయ శాఖ మంత్రిగా ఆమె ఉన్నారు, ఆమె సంప్రదించకుండా పోస్ట్ ఎట్లా ఇస్తారు మీరు? ఎవరు చెప్పారు? చిరంజీవి భార్యకి ఆమె ఒక చిట్ చాట్ లో చెప్తున్నది. ఈ రోజు మొత్తం పేపర్లలో కూడా ఆమె న్యూస్ ఉంది కదా, పేపర్లో వచ్చింది, చిట్ చాట్ లో చెప్పింది. గవర్నమెంట్ లో ఉన్నారు కాబట్టి చెప్పలేరు సార్ వాళ్ళు. ఉండదండి,
అట్లా చేసిరంటే రిజైన్ చేయమని చేస్తారు అట్లా ఇట్లా ఉండదు ఇవన్నీ బయట కొండా సురేఖ రిజైన్ చేయమంటారు మీరు? నేను ఎందుకంటే మా క్యాబినెట్లో కొండా సురేఖ మీరు చెప్తారా చిరంజీవి భార్య రిజైన్ చేయాలని బెల్లైనాయక్ గారు చెప్తారా? ఎందుకు రిజైన్ చేయాలి? అంటే తెలంగాణకి ఆమె కాంట్రిబ్యూషన్ ఏందనేది. తెలంగాణకు కాంట్రిబ్యూషన్ ఉన్న వాళ్ళకే ఇచ్చినావా? తెలంగాణలో నివసిస్తున్నటువంటి వాళ్ళందరినీ కలుపుకో తీసుకుపోవడం అనేటటువంటిది మా బాధ్యత. చిరంజీవి భార్య నాకు తెలిసి చిరంజీవి గారి తండ్రిది ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర రాష్ట్రం, రాజమండ్రి జిల్లా అనుకుంటున్నాను. ఏం ఊరో నాకు ఐడియా లేదు. ఆ ఊరిలో ఇల్లు కూడా ఉందనుకోవట్లేదు నేను చిరంజీవికి. ఉందో లేదో నాకైతే తెలియదు. చిరంజీవి ఇల్లు పేదరికంలో ఉన్నాడా చిరంజీవి? లేదు, పేదరికంలో ఉన్నాడా లేదా అనేది కాదు, ఆడ ఇల్లు లేదా, ఆ ఊరు వదిలిపెట్టి వచ్చేసిండ్రు. ఆ ఊరు వదిలిపెట్టి జూబ్లీ హిల్స్లో సెటిల్ అయ్యి దాదాపు 40-50 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళు జూబ్లీ హిల్స్లో నివసిస్తున్నారు. జూబ్లీ హిల్స్లో ఆయన ఇల్లు ఉన్నది, జూబ్లీ హిల్స్లోనే బతుకుతున్నాడు. ఆయన కుటుంబం అంతా ఇన్నే ఉంటున్నది కదా. మొగుల్తూరు, ఎస్, మొగుల్తూరులో చిరంజీవి వాళ్ళ నాయనది మొగుల్తూరు. మొగుల్తూరులో వాళ్ళకి ఇల్లు కూడా ఉన్నది అనుకోని నేను ఇప్పుడు కేర్ ఆఫ్ అడ్రస్ కూడా మన ఊర్లో నేను అందుకనే తెలంగాణ వాదం ఆంధ్ర ఈ మొత్తం తెలంగాణ తెచ్చుకుంది ఇందుకేనా అంత ఆంధ్ర వాళ్ళకే పోస్టులు ఇస్తున్నా అనేది పంచాయతీ ఇప్పుడు అదే కదా. నేను అంటున్నా టీఆర్ఎస్ 10 ఏళ్ళు పాలించినాం కదా, ఒక్క ఆంధ్రని ఎందుకు పంపించలేదు? పోనీ చిరంజీవిని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వదిలిపెట్టి వెళ్ళిపోవని చెప్పి అలా బీఆర్ఎస్ పార్టీ అంటుందా? టీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఆంధ్రోలు ఇక్కడ ఉండకూడదనే స్లోగన్ తీసుకునే ఆలోచనతో ఏమైనా ఉందా? నేను అడుగుతున్నా సూటిగానే. మేమేమనుకుంటున్నామంటే తెలంగాణలో నివసిస్తున్నటువంటి వాళ్ళు ఆంధ్రోడైనా, రాయలసీమోడైనా, పంజాబోడైనా, కాశ్మీరోడైనా ఈ దేశంలో ఉండి ఎక్కడొచ్చి ఇక్కడ బతకడానికి వచ్చిన వాళ్ళంతా తెలంగాణ బిడ్డలుగా చూస్తాం. తెలంగాణ సంస్కృతిని గౌరవించాలని కోరుకుంటాం, తెలంగాణ సంస్కృతిలో భాగం కావాలని కోరుకుంటాం. తెలంగాణ మీద ఆధిపత్యం చేస్తామంటే వ్యతిరేకిస్తాం, తెలంగాణను అవమానం చేస్తామంటే వ్యతిరేకిస్తాం. మొన్న పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ అవమానం చేసే పని చేసిండు, వ్యతిరేకించింది నేను ఓపెన్ గానే. అక్కడేం కాంప్రమైజ్ లేదు. రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు కదా పవన్ కళ్యాణ్. స్టేట్మెంట్ ఇస్తారు భయ్. పొన్నం ప్రభాకర్ ఇచ్చిండు, పిసిసి ప్రెసిడెంట్ ఇచ్చిండు, ఈ రేవంత్ రెడ్డి మాట్లాడాలా ప్రతిదానికి? ముఖ్య సుప్రీం ఆయనే కదా. రాష్ట్రాలు అన్నారు పిసిసి ప్రెసిడెంట్ సుప్రీం కాంగ్రెస్ పార్టీకి. ఇక్కడ పార్టీ కదా, రాష్ట్రానికి చెప్తున్నా. రాష్ట్రం ప్రభుత్వం ప్రతిదానికి స్పందించాల్సిన అవసరం లేదు. కేబినెట్ మినిస్టర్ స్పందించిండు, ఇన్ఛార్జ్ మినిస్టర్ స్పందించిండు. నేను అందుకనే చెప్తున్నాను, నేను స్పందించిన, దయాకర్ స్పందించాడు, చాలా మంది మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడితేనే మాట్లాడినట్టు అని మీరు అనుకుంటే నేను చేయగలిగింది, ఇక ఆయననే అడగాలి మీరు. అందుకని నేనేమంటున్నా అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఈ ప్రభుత్వం ప్రాతినిధ్యం వహిస్తుంది. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ నివసిస్తున్నా, ఇక్కడ సంస్కృతిలో భాగం అయినప్పుడు ఇక్కడ ప్రజల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే ఆయన ఈ ప్రాంతం ఓడైనా ఏ ప్రాంతం ఓడైనా చూస్తూ ఊరుకోడు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, అదే తెలంగాణ జర్నలిస్టులని ఆంధ్ర పోలీసులు చెత్తుకుపోయారు ఇప్పుడు మొన్న రీసెంట్. నేను ఇది మాట్లాడినాక నేను చెప్పేది ఒక మాట చెప్పినాక చెప్పిన, ఇదే చిరంజీవి ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే జైలు కేసు పెట్టి లోపడబడేసినటువంటి పరిస్థితి చూసారు కదా. జైలు దాకా పోయి వచ్చిండు, అంత లోపల ఇంకా ఈసిరా లేదా చట్ట ప్రకారం ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేసేసిండ్రు. దానికి ముఖ్యమంత్రి రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు. సందర్భం వచ్చినట్టు ఆయన మాట్లాడాడు అసెంబ్లీలో. నేనేమంటున్నా అంటే జర్నలిస్టు ఇవాళ తెలంగాణ చాలా దారుణం కదా. మరి భారతదేశంలో ఇప్పుడు నీ మీదనో నా మీదనో కాశ్మీర్లో కేసు అయింది అనుకో, కాశ్మీర్ పోలీసులు వస్తారు ఇడికి, ఇక్కడ పోలీసులు సంప్రదిస్తారు, పోయి వాళ్ళ మీద కేసు ఉంటే ఆ కోర్టుకు పోయి దాని మీద బెయిల్ తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ పోలీస్ అయినా, కర్ణాటక పోలీస్ అయినా, తమిళనాడు పోలీస్ అయినా. ఇప్పుడు మన దగ్గర తప్పు చేసి ఆయన ఎవరో ఉండే కదా స్కామ్లో ఉన్నాయన, అమెరికాలకు పారిపోయింది చూడు పారి పోలీస్ ఆఫీసర్, టెలిఫోన్ స్కామ్ చేసి టెలిఫోన్ ప్రభాకర్ రావు. ఎందుకు మనం ఇంటర్పోల్ సహాయం తీసుకున్నాం? ఎందుకంటే మన పోలీసులు ఇంటర్పోల్ ఆడదాకా పోలేడు, మనం ప్రభుత్వ పరంగా పోయి వాటిని ట్యాకిల్ చేయాల్సినటువంటి తెలంగాణలో తప్పు చేసి ప్రత్యేక రాష్ట్రం కొట్లాడినాం, చచ్చిపోయారు, ట్రైన్లకు ఎదురెళ్ళరు, పెట్రోల్ పోసుకొని చచ్చిపోయారు. మీకు తెలియదు కాదు ఇదంతా ఉద్యమం. తెలంగాణ అదే ఒక ప్రత్యేక రాష్ట్రంగా చూడాల్సిందే మనం. ప్రత్యేక రాష్ట్రమే ఇక్కడ ప్రజల్ని ఇబ్బంది పెట్టినప్పుడు ఈ ప్రత్యేక రాష్ట్రం భారత రాజ్యాంగం ప్రకారమే ఉంటది. ప్రత్యేక రాష్ట్రానికి ప్రత్యేక రాష్ట్రం అనే పేరు ఎందుకు సార్? ప్రత్యేక రాష్ట్రం అన్నది మీరే, భారత రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలన్నది మీరే. ప్రత్యేక రాష్ట్రం ఎట్లయితే అప్పుడు అంటే నాకు అర్థం కాలేదు, నీకేమో అవగాహన ఉన్నదో నాకైతే అర్థం అవుతుంది. ప్రత్యేక రాష్ట్రం అంటే భారత రాజ్యాంగానికి బయట ఉంటుందా? రాజ్యాంగానికి అనుకూలంగానే ఉండాలి. అనుకూలంగా కాదు, రాజ్యాంగంలో భాగంగా ఉంటుంది ప్రత్యేక రాష్ట్రం అనేది. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రం ఏర్పడది. ఆర్టికల్ 3 లేకుంటే రాష్ట్రం ఎక్కడిది? ఇప్పుడు భారత రాజ్యాంగం ఆర్టికల్ 3 ప్రత్యేక రాష్ట్రం అంటే తెలంగాణ ఒక రాష్ట్రం. ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కర్ణాటక ఎట్లనో, మహారాష్ట్ర ఎట్లనో,
తమిళనాడు ఎట్లనో తెలంగాణ కూడా ఒక రాష్ట్రం. ఇంతకుముందు ఇది ఆంధ్రప్రదేశ్లో కలిసి ఉన్నటువంటి ప్రాంతం. ఇది దాంట్లో భాగం ఉన్నప్పుడు ఒక ప్రాంతం ఉంది, ఇప్పుడు ఒక రాష్ట్రం ఏర్పడ్డది. మిగతా రాష్ట్రాలకి హక్కులు ఉంటాయి, మన రాష్ట్రానికి కూడా అదే హక్కులు ఉంటుంది రాజ్యాంగం ప్రకారం. మనకేం స్పెషల్ హక్కులు ఉండవు. కాబట్టి మనం ఇక్కడ తప్పు చేసిన వాళ్ళు ఏం దొంగతనం చేసి వచ్చినా ఇక్కడ దాక్కోవచ్చు, లేకుంటే తప్పు చేసి వచ్చినా ఇక్కడ దాక్కోవచ్చు అని చెప్పి అనుకుంటే తప్పు. అది దాన్ని ఎట్లా డీల్ చేయాలంటే, వాళ్ళు వచ్చి దాడి చేస్తే తప్పు, వాళ్ళు కూడా చట్ట ప్రకారమే పనిచేసారు అనుకో, ఎవరైనా చట్ట ప్రకారం వ్యవహరించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే అరెస్ట్ కాబడ్డటువంటి జర్నలిస్ట్ ఉన్నారో ఆ జర్నలిస్ట్ భార్యని అసభ్యకరంగా తాకిండు ఆ పోలీస్. సో ఆమె కేసు పెట్టవచ్చు వాళ్ళ మీద, కేసు పెట్టింది, ఎఫ్ఐఆర్ అయింది. మరి ఇక్కడ ఈ పోలీసులు పెడతారు కదా. ఇప్పుడు వాని అధికారాన్ని దుర్వినియోగం చేసి ఎవడన్నా వ్యవహరిస్తే ఖచ్చితంగా రాజ్యాంగం మనం ఇచ్చిన హక్కు ప్రకారం మనం కేసు పెడతాం, చర్య తీసుకుంటాం. అట్లా అని మన మీద కేసు అయితే మనం పోలీసులు రావద్దు, ఏ రాష్ట్రం వాడు మనం చేసినట్టు మన మీద ఎఫ్ఐఆర్ మీద వాడు ఇన్వెస్టిగేషన్ చేయొద్దు అని చెప్పి మాట్లాడడం ఏదైతే ఉందో ఇది కరెక్ట్ కాదు. ఆంధ్రప్రదేశ్ ఎవడన్నా తప్పు చేసిండు అనుకో, మన దగ్గర కేసు అవుతుంది, వాళ్ళని పోయి మనం అరెస్ట్ చేసి తీసుకురామా? చట్ట ప్రకారం చేయాల్సిన పని కదా. ఎవరన్నా ఆ చట్టం మాకు వర్తించకూడదనే భావన ఏంది? కరెక్ట్ ఇది కూడా. సో ఇది ఈ 2.5 ఏండ్ల పరిపాలన గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఎట్లా ఉంది గ్రౌండ్లో రిపోర్ట్ ఎట్లుంది? అంటే మీరు అనుకున్న స్థాయిలో పనులు, హామీలు ఇవన్నీ నెరవేరుతున్నాయా? ప్రజల నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ ఉంది? అసలు అందరు అనుకున్నది ఏంటంటే 3-3.5 లక్షల కోట్ల అప్పు ఉన్నది అనుకున్నాం. పాత అప్పుతో కలుపుకుంటే 8 లక్షల చిల్లర కోట్ల అప్పు తేలినటువంటి పరిస్థితి. కానీ రఘునందన్ రావు పార్లమెంట్లో చెప్పినట్టున్నాడు 3 లక్షల కోట్లు ఏమో చిల్లర అని. ఈ రఘునందన్ రావు గురించి నేను మాట్లాడదలుచుకున్నాను. ఐఎమ్ సారీ టు సే, నువ్వు నాకు అడిగినప్పుడు నా గురించి నేను మాట్లాడతాను, నాకు తెలిసింది చెప్తా. రఘునాథన్ రావు తెలంగాణ అప్పుల గురించి ఆయన పార్లమెంట్ లో మాట్లాడారు. రఘునాథన్ మాట్లాడితే ఏమన్నా అదేమన్నా మ్యాండేటరీ అవుతుందా, లేకుంటే ఏమన్నా ఇది అవుతుందా? రాష్ట్ర ఎంపీ కదా, అయితే రాష్ట్రంలో ఉన్న రఘునందన్ రావుని అడగది, నన్ను అడగదు. నన్ను అడిగినప్పుడు నాకు తెలిసింది చెప్తాను. రఘునందన్ రావు తెలిసింది నేను ఎట్లా చెప్పగలుగుతా? ఆయన చెప్పాల్సి ఉంటుంది. ప్రభుత్వం, ముఖ్యమంత్రి రకరకాల సందర్భంలో అసెంబ్లీలో చెప్పినటువంటి దాని ప్రకారం 8 లక్షల చిల్లర కోట్ల అప్పులు ఉన్నాయి, కార్పొరేషన్ అప్పులు సహా కలుపుకుంటే. దానికి దాదాపు 6,500 కోట్లు ప్రతి నెల వడ్డీ కడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో ప్రధాన కారణం కొన్ని అప్పులకు ఎక్కువ వడ్డీలు ఉండడం. అప్పుడు ఏమవుతుంది, మన రెవెన్యూ 18,000 కోట్లు, చాలాసార్లు చెప్పాడు ముఖ్యమంత్రి, 18 నుంచి 19,000 కోట్లు నెలకు వస్తుంది మన రెవెన్యూ. ప్రతి నెల మనకు వచ్చే ఆదాయం అది. ఆ ఆదాయంలో దాదాపు 6,000 కోట్ల రూపాయలు జీతాలకు ఇస్తున్నాం. 1వ తారీఖు నాడు ప్రతి ఎంప్లాయీకి జీతం ఇచ్చేస్తుంది ప్రభుత్వం. ఇన్కమ్ను జనరేట్ చేసుకోవడం కోసం చేయాల్సినటువంటి ప్రయత్నాలు ఏంటి? అందుకనే ఒక దిక్కు ఇన్కమ్ను జనరేట్ చేసుకునే ప్రయత్నం, రెండో వైపు అప్పులను ఛానలైజ్ చేసుకునే ప్రయత్నం, మూడో వైపు సాఫీగా ప్రభుత్వం నడవడం కోసం కావాల్సినటువంటి విధానాన్ని ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం, నాలుగో వైపు ప్రజలకు ఇచ్చినటువంటి హామీని అమలు చేయడం కోసం కావాల్సినటువంటి రిసోర్స్ను డెవలప్ చేయడం కోసం. ఇది మనది కొత్త రాష్ట్రం, 60 ఏళ్ల తర్వాత ఏర్పడినటువంటి రాష్ట్రం. తెలంగాణ ప్రైడ్ను రీఎస్టాబ్లిష్ చేయాలనేటటువంటి ప్రయత్నం. అందుకనే ఇప్పుడు జే తెలంగాణ పాట తెలంగాణ ఉద్యమాన్ని నడిపించింది, మీకు తెలుసు కదా. కేసీఆర్ గారు 10 సంవత్సరాల ముందే దాన్ని డిక్లేర్ చేసింది, ఇది మా రాష్ట్ర గీతంగా ఉంటుంది. కానీ ఆయన ఒక జీవో ఇవ్వలేకపోయాడు. ఈ ప్రభుత్వం దాన్ని రికార్డ్ చేసి జీవో ఇచ్చి అఫీషియల్గా డిక్లేర్ చేసి, అది మన ప్రైడ్కు సింబల్ అవుతుంది, మన ఆత్మగౌరవాన్ని నిలబెడుతుంది. అదేవిధంగా చాకలైలమ్మ పేరుతోని మహిళా యూనివర్సిటీకి పెట్టుకున్నటువంటి పరిస్థితి, అది కూడా ప్రైడ్ని రీఎస్టాబ్లిష్ చేస్తుంది. గద్దరన్న పేరుతోని 1 year లో మీరు ఇచ్చిన హామీలు ఫుల్ఫిల్ చేయలేస్తారా? 1 year లో, ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనకి పెండింగ్. నేనేమంటున్నా అంటే 5 సంవత్సరాల కోసం ఇవ్వబడ్డటువంటి హామీలు లాస్ట్ 6 months జనరల్ గా మీరు అన్నట్టు ఎలక్షన్ మోడ్ పోతుంది. 1 year 6 months కాదు, ఇక 1 year పోతుంది. ఇక 1 year అంటే మనం చాలా నష్టపోతాం. 6 months వేసుకుంటాను నేనైతే. మిగతా హామీలలో 90% హామీలు మేము పూర్తి చేస్తాం. 90% హామీలు పూర్తి చేయగలమనే నమ్మకం నాకుంది. చాలాసార్లు మొన్న ఈ మధ్యనే మేము సీఎం గారిని కలిసినప్పుడు కూడా చెప్పిండు, మీరు ఏం అధైర్యపడకండి, మనం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఒక రోజు లేట్ అయినా కంప్లీట్ చేస్తాం. అన్ని హామీలు 90% కంప్లీట్ చేద్దాం, మీరు మొహమాట పడాల్సిన అవసరం లేదు, ధైర్యంగా ఉండండి. మేము దానికి కావాల్సినటువంటి అన్ని రకాల పద్ధతులను, రెవెన్యూని రీజనరేట్ చేసే ప్రయత్నం. ఇప్పుడు 4th సిటీని పెట్టడం వెనుక ఉద్దేశం కూడా ఏంది అంటే, ఇప్పుడు మెట్రో ఎందుకు తీసుకోవాలి? మెట్రో ప్రభుత్వం తీసుకుంటే 17,000 కోట్లు దానికోసం ఇన్వెస్ట్ చేసింది. జనరల్గా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తుంది. మా ప్రభుత్వం ప్రైవేట్ నుంచి గవర్నమెంట్కి తీసుకున్నది. ఎక్స్పాన్షన్ చేయడం వల్ల మనకు రెవెన్యూ జనరేట్ అవుతుంది. రెవెన్యూ జనరేట్ కాకుండా నెలకు 25,000 కోట్ల రూపాయలు ఇక్కడ ఆదాయం రాకుండా ఇప్పుడు ఉన్నటువంటి హామీలను అమలు చేయలేరు. మీరు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మీరే ఎట్లా అంటే వాస్తవాలు చెప్తున్నాం, ప్రజలకు వాస్తవాలు చెప్తున్నాం. ఇప్పుడు మనకు 2018-19,000 కోట్ల రెవెన్యూ వస్తుంది. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికలకు ముందు మీరు చెప్పారు కదా, అంటే ఏమని చెప్పారు? బడ్జెట్ లేదు, మొత్తం పైసలు ఆగం చేసిర్రు, కుంభకోణాలు జరిగినాయి అని చెప్పారు. అవన్నీ తెలుసుకొనే మీరు హామీలు ఇచ్చారు. భార్గవ్ ఒక మాట చెప్తున్నాను, అవన్నీ ఐడియా ఉండే హామీలు ఇచ్చారు అన్న. 100% చేయడం ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదు. మేము 101% కూడా చేయొచ్చు నిజంగా.
కానీ ఇప్పుడు Budget ఆర్థిక లేదు కదా, పరిస్థితి పైసలు లేవు అట్లా కదా. లేవు. ఆ, వాస్తవాలు మాట్లాడుకోవాలి, ప్రజలు కూడా దానికి ప్రిపేర్ కావాలి. ఆ. 99% ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు కదా ప్రజలు నేను అందుకనే ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, వాస్తవాలు పైసలు లేవు చెప్తున్నారు. అంటున్నాడు. మేము దాచుకొని చెప్పాల్సిన అవసరమేం లేదు, మభ్య పెట్టాల్సిన అవసరం లేదు, మోసం చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. క్లియర్గా చెప్తున్నా. ఓకే నెలకు 20 నుంచి 25 వేల కోట్ల రూపాయలు కనుక రెవెన్యూ రాష్ట్రానికి వస్తే ఇప్పుడు ఉన్నటువంటి ఈ అన్ని ఫుల్ఫిల్ చేయడానికి సరిపోతాయి. ఓకే అది పెంచడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. 7 లక్షల కోట్ల రెవెన్యూని ఇన్వెస్ట్ చేయడం కోసం 7 నుంచి 6 లక్షల కోట్లు ఒదిక్కు శ్రీధర్ బాబు, ఒదిక్కు మా బట్టి విక్రమార్క సీఎం గారు ఎమ్మటేసుకొని వీళ్ళందరినీ తీసుకొని పోయి దేశాలన్నీ తిరిగి రేపు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్లను పట్టుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇది అయితే ఏమవుతుంది, ట్యాక్సెస్ వస్తాయి. ట్యాక్సెస్ వస్తే దాని నుంచి ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఓకే ప్రభుత్వానికి ఆదాయం వస్తేనే ఈ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలవుతాయి. నా చివరి ప్రశ్న బెల్లయ్య నాయక్ గారు, 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అంటుండ్రు రేవంత్ రెడ్డి గారు. ఎస్, మీరు చెప్తారా ముఖ్యమంత్రి 10 ఏళ్ళు రేవంత్ రెడ్డి గారే ఉంటారు? ఖచ్చితంగా ఉంటాడు, దాంట్లో డౌట్ ఎందుకు వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ 2020 10 ఏళ్ళు కాదు, ఎక్కువ కూడా ఉంటుంది. ఇప్పుడు కోమటిరెడ్డి రెడ్డి లేడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి లేడు, శ్రీధర్ బాబు లేడు, వీళ్ళంతా సీనియర్లు కదా. పాత కాంగ్రెస్ వాళ్ళందరినీ పక్కన పెట్టి రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అంటే ఎట్లా వాళ్ళు రేవంత్ జీర్ణించుకోవాలి? రెడ్డి గారు ఇలా ముఖ్యమంత్రి ఉన్నాడు కదా. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు క్యాబినెట్లో ఉన్నారు, శ్రీధర్ బాబు గారు క్యాబినెట్లో ఉన్నారు. రేపు వీళ్ళంతా కలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని చేద్దాం అనుకున్నారు అనుకో, రేవంత్ రెడ్డి గారు వీళ్ళంతా కలిసి చేసుకుంటారు. శ్రీధర్ బాబు గారిని చేసుకుందాం అనుకున్నారు అనుకో, గెలిచిన ఎమ్మెల్యే అంతా కలిసి వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడైతే రేవంత్ రెడ్డి మా ముఖ్యమంత్రి. ఓకే రేవంత్ రెడ్డి భవిష్యత్తు ఎవరు చెప్పలేమంటారు. భవిష్యత్తు నేనేమంటున్నా అంటే 99.99% రేవంత్ రెడ్డి ఉంటాడు. ఎందుకంటే ఆయన కూడా 10 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండాలని కోరుకోవట్లేదు. ఆ తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. ఇంకోటి కూడా చెప్తున్నాను నీకు, గవర్నమెంట్ ఉంటుంది అప్పటికి. గవర్నమెంట్ ఉంటుంది కానీ రేవంత్ రెడ్డి 34 తర్వాత ముఖ్యమంత్రికి ఉండడు. ఓకే అది ఆయనే చెప్పిండు. 10 ఏళ్ళ తర్వాత నేనే ఉండనని చెప్పిండు. ఇప్పుడు ఆయనే చెప్పిండు అది 10 ఏళ్ళు ఉంటే నేను 10 ఏళ్ల తర్వాత నేను ఉండను, నేను కేంద్ర రాజకీయాలకు పోతాను ఆయన చెప్పుకుంటుండు. కాబట్టి ఆ మాటను గౌరవించాల్సినటువంటి అవసరం అందరి మీద ఉంది. ఓకే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, వీళ్ళు మిగతా వాళ్ళు నువ్వు ప్రశ్న అడగకుండా నేను చివరి సలహా చెప్పదలుచుకున్నాను. టీఆర్ఎస్ పార్టీకి, ప్రతిపక్ష పార్టీకి డెమోక్రసీ స్ట్రాంగ్గా ఉండాలంటే బలమైన ప్రతిపక్షం ఉండాలి. నేను బలంగా ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్షం ఉండాలి. కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ వాళ్ళ సోషల్ మీడియా చాలా యాక్టివ్ ఉంటుంది. ఎందుకు? బీఆర్ఎస్ వాళ్ళు పెట్టుకున్నాడు కదా, కేటీఆర్ 20 సోషల్ మీడియా కంపెనీలు పెట్టించిండు. గవర్నమెంట్ లో ఉన్నది మీరు చాలా యాక్టివ్ ఉండాలి. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న సోషల్ మీడియా చాలా యాక్టివ్ ఉంది. మొన్న ఎన్నికల కంటే ముందు మాకు సోషల్ మీడియా లేదు. మీలాంటి న్యూట్రల్ జర్నలిస్టులు, సమాజం పట్ల బాధ్యతాయుతమైనటువంటి జర్నలిస్టులు ప్రభుత్వం చేసే తప్పును ఎక్స్పోజ్ చేసిరు ఆ రోజు. ఇవాళ కూడా మేము చేస్తున్న తప్పును మాకంటే ఎక్కువ, ప్రతిపక్షం కంటే ఎక్కువ ఈ న్యూట్రల్ జర్నలిస్టులు ఎక్కువ ఎక్స్పోజ్ చేస్తారు, మా మీద మమ్మల్ని తిడుతురు. నేను ఆహ్వానిస్తా దాన్ని. ప్రజల పక్షాన మేము తప్పు చేసిన కాడ మీరు తప్పు చేస్తారని చెప్పేదాన్ని ఆహ్వానిస్తాం. ఎందుకంటే వి బిలీవ్ ఇన్ డెమోక్రసీ. మీరు అది చెప్పకపోతే మేము ఎట్లా సరి చేసుకుంటాం? మాకు ఎట్లా తెలుస్తుంది తప్పులు? నడుచుకొని కాళ్ళకు దుమ్మంటుకుంటుందట, కూర్చున్నోని ముడ్డి సెద్దలు పట్టిపోతుందట. ఓకే మేము నడుస్తున్నాం కాబట్టి మాకు ఎక్కడ దుమ్ము అనుకుంటుందో ఆ దుమ్మును చెప్పి అది తప్పని చెప్పేటటువంటి న్యూట్రల్ పీపుల్ ఓరియంటెడ్ మీడియా కావాలని నేను కోరుకుంటాను. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.